అసలు సిసలైన నాటు గొరకలు పెద్ద సైజులు ఉన్నాయి. సహజ సిద్ధంగా వంటకాల్లో దొరికేటువంటి నాటు గొరకలు తినాలంటే ఉప్పుకుంట అనే ఊరు వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. ఆ ఉప్పుకుంటలో వల వేసి జారలో పడతారు. ఆ వీడియో చూడడానికి వెళ్తున్నాం, దండి చూద్దాం. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ కొట్టి అలాగే మన వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ. వండుకుంటారా? ఆహా. అదే ఇవి అమ్మేస్తారా? అమ్మేస్తామండి. పరమేనండి ఇది. పరమేనా? పెద్ద సైజా? ఎన్ని కేజీలు ఉంటుంది? నా ముందు మనం ఉప్పుకుంటూ వెళ్తున్న ముందు ఒకసారి చూడండి. తూనీగా మన ముందుని చెల్లిందండి వీడియోకి. దాన్ని స్లో మోషన్లో చూసి చూడండి. అది అయితే ఇప్పుడు మనం ఉప్పుకుంటూ వెళ్తున్నామండి. ఏమంటే గొరకలు తిన్నవాడు ఎవడైనా సరే గొరకలు రుచి మరిగితే ఎంత దూరం వెళ్ళిపోతాడండి. అలాగే నేను కూడా ఈ మొన్న ఆదివారం నాడు గొరకల కోసం ఉప్పుగుంట అనే ఊరు బయలుదేరి వెళ్ళిపోయానండి. ఈ ఊరికి తారు రోడ్లు ఉండవండి, ఓన్లీ మట్టి రోడ్లే. అది కూడా ఎలా ఉంటుందంటే పాతకాలం నాటి ఊర్లా ఉంటుంది. మరొక కేరళని తలపించే విధంగా చుట్టూ కాలువలో చుట్టూ చెరువులు మాత్రం ఉంటాయండి. అదేంటంటే ఇంక సరే ఇంక తప్పదు, మనం ఆ ఉప్పుగుంట వెళ్దామని చెప్పి మా ఊరు నుంచి బయలుదేరి భీమవరం నుంచి ఆ ఉప్పుగుంట బయలుదేరి వెళ్ళానండి. అది చెరుకువాడి నుంచి లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అలా లోపల నుంచి వెళ్తుంటే దాదాపుగా మనకి ఇంచుమించు 10 కిలోమీటర్ల దాకా ఉంటుందన్నమాట. అయినా గొరకలు, నాటు గొరకలు కావాలంటే ఆ ఊరు వెళ్తేనే దొరుకుతాయండి. ఎందుకంటే ఆ ఊరు పంటకాలంలోని స్వచ్ఛందంగా అంటే పంటకాలలో ఉండేటువంటి స్వచ్ఛంగా దొరికేటువంటి నాటు గొరకలు మాట అండి. ఇవి ఎక్కడ పెంచడానికి వీలు ఉండదు. ఆ గొరకలను ఏం చేస్తారంటే వల వేసి జాలర్లు పట్టి బేసిన్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు. సర్లే అలా అమ్ముతారు, లేకపోతే మనం తీసుకుందాం, లేకపోతే మొత్తానికి వెళ్ళానండి అక్కడికి. నాటు గొరకలు మార్కెట్లో దొరుకుతాయి చూసారా, అవి మంచివి కాదండి. అవి చైనా గొరకలు. అవి మామూలుగా బోధుల్లో అట్లు దొరికేస్తాయి. అవి కాదండి, ఇది పంట కాలంలో చక్కగా మంచి నీటిలో ఉంటాయండి, బాగుంటాయి. నాటు గొరకలు చక్కగా చింతకాయలని చితక్కొట్టుకొని ఎగిరేసుకుని వండుకుంటే ఒక రకంగా ఉంటుందండి. మరో రకంగా కూడా వండుకుంటారు. ఎగురుగా వండుకోవచ్చు, పులుసుగా కూడా వండుకోవచ్చు. ఏమైనా నాటు గొరకలు పెద్ద సైజులో ఉన్నాయి దొరికినాయనుకోండి, అదృష్టం ఉంటే పండగ మనకి ఇవాళ. రోడ్లు చూస్తున్నారండి. ఇంకో కేరళ అన్నాను ఎందుకన్నానంటే టైటిల్లో ఆ రోడ్లు చూస్తున్నారు కదా. కానీ వాతావరణం అంటే పీస్ఫుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా చాలా పక్షులు కిలకిల రావాలు నిశ్శబ్దంగా ఉంటుందండి. ఎందుకంటే ఊరు సంబంధించి చుట్టూ చెరువులు, పొలాలు, పంట బోధులు అనడానికి ఏమీ ఉండవు. మీకు చూడవచ్చు, చుట్టూ పచ్చదనంగా ఉంటుంది. తాటాకిళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చూస్తున్నారా, ఈ ఆ ఇళ్ళల్లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఆ తాటిపట్లు దాటి వెళ్ళాల్సి ఉంటుందండి ఆ కాలువల మీద. అందుకనే మరో కేరళ అని ఈ ఊరికి నేను పేరెట్టాను. ఉప్పుగుంట అనే ఊరికి కేరళ అనే పేరు అందుకే పెట్టానండి. చూస్తున్నారా, చుట్టూ కూడా పంటకాలు మావులు వేసారండి అక్కడ. అంటే ఆ పంటకాలలో చేపలు పట్టడానికి ఈజీగా ఆ మావులు అనమాట అండి. అవి మావుల్లో దొరికే వాటిని చేపలు పట్టుకొని మన వాళ్ళు వండుకుంటారండి. అమ్మరు,
వండుకోవడానికి ఆ ఊర్లో వాళ్ళు బయటకు అమ్మరు. చూసారా ఎలా ఉన్నాయో? ప్రశాంతంగా ఉంటుందండి, చక్కగా వాతావరణం చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి ఊర్లు మనం వెళ్ళాలండి, ఎందుకంటే అంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఊరు మొత్తానికి దాదాపు 10 ఇల్లులు మాత్రం ఉంటాయండి, అంత మించి ఏమి ఉండవు. చూస్తున్న ఇవన్నీ కూడా అరటి చెట్లు ఇంటి ముందు. ఆ ఊర్లో చిన్న సిమెంట్ రోడ్డు ఒకటి ఉందండి అంతే. చుట్టుపక్కల మట్టి రోడ్డు, ఊర్లో మాత్రం సిమెంట్ వేసారండి. అది కూడా పర్లాంగ్ వేసినట్టున్నారు. కొంచెం ఎదురుకెళ్దాం చూడండి, అక్కడ నారింజకాయలు ఉన్నాయి చెట్టుకి. సహజసిద్ధంగా ఉన్నటువంటి నారింజకాయలు చూస్తున్నారా? ఏ ఎరువేసి పెంచినవి కాదండి, ఇది సహజసిద్ధంగా ఉన్నటువంటి చెట్టు. నిజంగా తింటే టేస్ట్ అదిరిపోతుందండి. నారింజకాయలు కదా, నిమ్మకాయలు అండి. నిమ్మకాయలు మాంసం కూర వండుకున్నప్పుడు ఆ నిమ్మకాయ కోసుకుని తింటూ ఉంటుందండి, ఒక రకంగా ఉంటుంది. ఇదండి. ఇకపోతే మనం గొరకల కోసం ప్రయాణం సాగించాల్సిందే, ఇంకా ఆగదు. లోపలికి వెళ్ళాలని మనం వెళ్తున్నాం. ఇదన్నీ చెరువులు మాట అండి. ఇది పంటకాలం అండి. ఈ పంటకు సంబంధించిన బోధులోనే, ఆ కాలంలోనే మన వాళ్ళు వల వేసి జాలర్లు చేపలు పడతారు. చూద్దాం ఇవాళ ఎక్కడైనా దొరుకుతాయో లేదో. ఇవాళ వేట మాత్రం జాలర్ల కంటే మన వేట ఎక్కువైంది గొరకల కోసం. గొరకలు ఇవాళ ఏమాత్రం పట్టుకోవాలి, తీసుకెళ్ళాలి. చూద్దాం రండి. ఏంటి ఇవాళ ఎవరో పెద్దగా కనిపించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పంటకాల వారన చాలామంది జాలర్లు నాటు గొరకలు పడుతూ ఉంటారండి. నాటు గొరకలు చిన్న చిన్న పరుగులు, అలాగే మట్టగడసలు ఇవన్నీ పట్టుకుంటూ ఉంటారండి. మరి ఏంటి ఇవాళ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు మన వాళ్ళు. అప్పటికే నేను పొద్దునే వచ్చేసాను. చుట్టూ వాతావరణం చూస్తున్నారా, మబ్బులు పట్టేసినాయి. వర్షం కొట్టే సూచనలు కూడా ఉన్నాయి. ఇంకా వర్షం కొట్టిందంటే ఈ రోడ్లోంచి మనం వెళ్ళడం చాలా కష్టం అండి, ఎందుకంటే మట్టి రోడ్లు కదండి, జారిపోతాం. రెండోది ఇంకా అసలు బాగోవు రోడ్లు. ఎక్కడ చూస్తున్నా మొత్తం మీకు ఎటు చూసినా కూడా కాలువలే ఉంటాయండి, కాలువలో చెరువులు. అందుకనే కేరళ అంటున్నాను అనమాట ఈ ఊరిని. ఈ ఊరి పేరు ఉప్పుగుంట అండి. ఇదేంటంటే ఉప్పుని ఆ ఊర్లో ఉప్పుని ఒక పెద్ద చెరువులో పెట్టి పాత్ర కింద వేసి ఉంచేవారంటండి మరి అప్పట్లో. అందువల్ల ఈ ఉప్పుగుంట అని ఊరు వచ్చింది. ఆ ఉప్పుగుంట చుట్టూ పెద్ద చెరువు అండి. ఆ చెరువు పక్కనే 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉండి ఇది వరకు. ఇప్పుడు 10 ఇళ్ళు అయినాయండి అంతే. అంత డెవలప్ ఏం అవ్వలేదు. రోడ్లు చూస్తున్నారా, అన్నీ కూడా ఇది మాదిరి రోడ్లే ఉంటాయి. లోపలికి వెళ్ళే ముందు మనం ఇటు అటు నుంచి వెళ్తే చెరుకు నుంచి, ఇటు నుంచి అయితే ఉండి రోడ్డు నుంచి వెళ్ళొచ్చు అనమాట అండి. వచ్చాడు, దొరికాడండి మనవాడు ఒకడు. నాటు కొరకలా గొరకలు ఒకేసారి దొరికేవండి. 1, 2 అలా వల ఎత్తున్నప్పుడల్లా దొరుకుతూ ఉంటాయి. ఒకేసారి గుంపులు కింద దొరకవు. పెద్ద కొరకలు పడ్డాయండి, నాటు కొరకలు. అలా మెల్లిగా వేయాలండి. 2, 3, 4 అలా పట్టుకుంటూ వెళ్తే మనకి దొరుకుతాయి. అన్నీ పోగేసుకొని చేసుకోవాలి మనం. ఎందుకంటే ఒకేసారి చెరువులో పెట్టినట్టు చేపల్లా దొరకవి. ఇవి ఆ కాలంలోనే సంబంధించి వాటిలోనే వల వేసుకొని లాగాలి. ఇంకొన్ని ఎదరో తమ్ముడు వేస్తున్నాడు, ఇంకో తమ్ముడు ఇంకో ఎదరు కూడా వేస్తున్నాడు. మెల్లిగా వేసినవన్నీ కూడా జాగ్రత్తగా పట్టుకొని మనం జాగ్రత్త చేసుకుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు అమ్మరంటే వాళ్ళే వండుకుంటా అంటున్నారు. చూద్దాం. మొత్తానికి మనోడు వల చేసుకోవడానికి చాలా సమయం పడుతున్నాడు పాపం. నిజంగా 2, 3 గొరకలు పడుతున్నాయి. వలని ఆ చిక్కులు తీసుకొని ఆ మట్టి గట్రా అవన్నీ పుల్లలు గట్రా తీసుకోవడానికి చాలా సమయం పడుతున్నాడు పాపం. ఏమైనా కష్టంతో కూడిన వ్యవహారం అంతానే. మనం ఏదో అనుకుంటాం, కవులు చెప్తూ కూర్చుంటా.
ఇవి అమ్మేస్తారా? మెత్తమండి. ఇబ్బో కొరమేనండి ఇది. కొరమేనా? ఎంత పెద్ద సైజా? ఎన్ని కేజీలు ఉంటుంది అది? గొరకలు కూడా చూపిస్తామండి. గొరకలు అమ్మ. ఓహో, ఇది నీటిలో తీసావా? ఎగిరేస్తుందిగా, మామూలుగా లేదు. ఈ సైజులో ఉన్న గొరకల్ని మనం వండుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరండి, ఆ బలం వేరు. కానీ జాగ్రత్తగా పట్టుకోవాలండి, లేదా ముళ్ళు గుచ్చిపోతాయి. దానికి పైన మొప్పల దగ్గర ముళ్ళు పట్టుగా ఉంటాయండి. దొరికేసినాయండి గొరకలు మనకి. మొత్తానికి అక్కడ పోగేసానండి. మొత్తానికి ఫ్రెష్ ఉన్నాయి, చూస్తున్నారా? ఇప్పుడు ఈ గొరకల్ని మనం దాకలోకి వెళ్ళిన తర్వాత, ఆ దాకలోంచి మనం మూగుళ్ళోకి వెళ్ళిందంటే, మూగుళ్ళోంచి మనం కడుపులోకి వెళ్ళిపోవడం లేట్. ఇంకా చూసుకోవట్లేదండి. ఈ చేపల కోసం మనం ఇంకా ఆదివారం మొత్తం తిరిగేసామండి. ఇంకా చూడండి, దాకలోంచి ముగ్గుల్లోకి వచ్చేసి ఎగిరెట్టింది మా ఆవిడ. చూడండి, బెండకాయ మొక్క వేసి పులుసు పెడితే సూపర్. తింటే వదలరండి ఇంక మీరు. ఆ టేస్టే వేరండి, గొరకల టేస్ట్ వేరు. ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి, మిగతా ముళ్ళు అంటూ ఏమి ఉండవు. తింటే మాత్రం వదలరు. ఈ గొరకల కోసం ఇవాళ అంతా తిరిగి ప్లీజ్ సబ్స్క్రైబ్.